ఇంకా మీ సెటిల్ అయితే మిగతా కో యాక్టర్స్తో కానీ వీళ్ళందరితో మీరు ప్రీవియస్ వర్క్ చేసే ఉంటారు. అవునండి. ఇప్పుడు మన జగపతి బాబు గారే ఉన్నారు. అయ్యో, లెజెండరీ యాక్టర్ ఆయన. మీకు ఎట్లా అనిపించింది సార్ వాళ్ళందరినీ సెట్లో ఆ క్యారెక్టర్? మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేజీఎఫ్ ట్రై చేశా అని చెప్పని అన్నారు. అవునవునండి. అంటే ప్రశాంత్ నీల్ గారు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన డిజైన్ చేసేదంతా కూడా ఇంకొక వరల్డ్లోకి తీసుకెళ్తారు ఆయన. అవునండి. మీరు ఫస్ట్ అడుగు పెట్టగానే ఈ సలార్కి ఎట్లా అనిపించింది సార్ ఆ క్రియేషన్? అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు ఆ సెట్లోకి వెళ్ళగానే మైండ్ బ్లోయింగ్. ఆ సెట్ ఏంటి మొత్తం టింట్ ఆయన మెయింటైన్ చేస్తాడు కదండి. KGF 1 నుంచి KGF 2 నుంచి డల్ అండ్ డార్క్ టింట్, బ్లాక్ టింట్ అవే మొత్తం అవే అండి. అక్కడ ప్రతి కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ అవే, వెహికల్స్ అవే, సెట్ అదే, మొత్తం అదేనండి. అసలు అక్కడికి వెళ్ళి చూసేసరికి 2 కళ్ళు సరిపోవండి నిజంగా. సెట్లోకి వెళ్ళేసరికి మనం ఏదో అనదర్ వరల్డ్ లో ఉన్నట్టు అనిపించేది మాకు వెళ్ళేసరికి. డైలీ మీ కాస్ట్యూమ్ అది ఎట్లా? నాది అయితే నార్మల్ బ్లేజరే అండి నాది. ఇదివరకు నన్ను అందరూ అన్ని సినిమాలలో పంచలు, లుంగీలు, ప్యాంట్లు, జీన్స్లు, షర్ట్లు, టీషర్ట్లు వేసుకున్నాను. కానీ దీంట్లో నా సపరేట్ గా ఆయన డిజైన్ చేసింది అంటే నాకు బ్లేజర్ ఇచ్చారండి. బ్లేజర్ కోట్ ఇచ్చేసి నా హెయిర్ అంతా పైకి చూసేసి బియర్డ్, ఇంత పెద్ద బియర్డ్ ఉండేది. అవును సార్. మీకు ఆ సెట్ లో చేస్తున్నప్పుడు కానీ ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు సెట్ వచ్చేటప్పుడు దుమ్ము అయ్యో మొత్తం అండి. అంటే మామూలు సీన్స్ తో కన్నా కానీ ఇక్కడైతే చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అవునండి. అక్కడ ఎప్పుడైనా మీరు ఇబ్బంది పడ్డారా? లేదండి. నాకు ఇబ్బంది ఎక్కడ పడ్డా అంటే ఇబ్బంది కూడా కాదు. చాపర్ లో ఫస్ట్ టైం చాపర్లో ఎగిరేటప్పుడు కొంచెం దడ పుట్టిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా చాపర్ కదా. అంటే మనం ప్లేన్స్ ఫ్లైట్లు ఎక్కుతుంటాం. అదే ఈ చాపర్ 2-3 టైమ్స్ ఎక్కడము, పైకి వెళ్ళడము, మళ్ళీ 1 more అంటే మళ్ళీ ఎక్కడము, మళ్ళీ పైకి పోవడము, అక్కడ కొంచెం దడ పుట్టిందండి. ఎందుకంటే మీరు అంటే యాక్టింగ్ పరంగా కాదు, సీన్ పర్ఫెక్ట్ చేయాలంటే అంటే ఆ ఫోకస్ లో, ఆ మూడ్ లో ఉంటాం కదా. ఆ చాపర్ అనేసరికి ఇప్పుడు అది 100 feet పైకి వెళ్ళలేదండి. 1 more టేక్ అంటే మళ్ళీ ఎక్కేసి మళ్ళీ పైకి వెళ్ళే వాళ్ళము. అక్కడైతే ఖచ్చితంగా భయపడాలి. ఓకే సార్, ఓకే. ఇంకా రైట్ సార్. ఇప్పుడు మామూలుగా మీ పర్సనల్గా వద్దాం సార్. ఏంటి ఇప్పుడు రాజేంద్ర గారు, ఇప్పుడు మీరు ఈ ఆపర్చునిటీ వచ్చింది సలార్లోకి, దీనికన్నా ముందు చేసిన సినిమాల్లో వీటికి కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపించింది మీకు? సార్ అంటే దీంట్లో నాది ఒక క్యారెక్టర్ అండి. దీనికన్నా ప్రీవియస్ గా చేసింది నేను మెయిన్ లీడ్ గా ఉన్నాయండి సినిమాలు. అత్తరిల్ అని చెప్పేసి కళ్యాణ్ గారు డైరెక్టర్ అండి. కృష్ణవంశీ గారి దగ్గర స్టోరీ బోర్డ్ రైటర్ అండి. దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను. మళ్ళీ మన సప్తగిరి గారు ఉన్నారు కదా, అతని సినిమా వజ్రకవచ ధర గోవింద అని దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను. సప్తగిరి LLB ఉందండి, దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయండి. మెయిన్ లీడ్ గా మన వెన్నెల్ కిషోర్ గారు హీరో, దాంట్లో రైటర్ మోహన్ గారు వచ్చేసి డైరెక్టర్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని సినిమా పేరు అదొకటి. ఇంకోటి గంజామ్ అని చెప్పేసి ఆయన డెబ్యూ డైరెక్టర్ అండి, థియేటర్ అతనిది. దాంట్లో గరుడ అని క్యారెక్టర్ మెయిన్ లీడ్ గా చేశాను. మన మంత్ర డైరెక్టర్ తులసిరామ్ గారు ఉన్నారు కదా, దక్షిణ IPS అని చెప్పి దాంట్లో మంచి క్యారెక్టర్ అండి నాది. ఇట్లా 4 ప్రణయ్ గోదారి అని చెప్పేసి దాంట్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే దేవరా ఒకటి చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 9 months నుంచి చేస్తున్నాను. దేవరా కూడా అసలు పీక్స్ ఉంటుందండి, పీక్స్ ఉంటుంది దేవరా. అది కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది, 100% షేక్ అవుతుంది. ఎందుకంటే కొట్టాల్ శివ సార్ కదా అక్కడ. ఆయన సినిమాలు నేను జనతా గ్యారేజ్ నుంచి చేస్తున్నాను. జనతా గ్యారేజ్ ప్లస్ ఆచార్య, భరత్ అనే నేను, ఇది ఇప్పుడు దేవరా అండి. ఓకే సార్. ఇప్పుడు మీరైతే సూపర్ జర్నీ ఇప్పుడు వరకు మీరు వచ్చింది, మధ్యలో మీకు ఒక మైలురాయి సలార్ అనేది. ఎందుకంటే మీరు పాన్ ఇండియా మూవీ ఇది ఫస్ట్ గా సినిమా. అవునండి, ఇది ఒక మైలురాయి అయింది మీకు. ఆఫ్టర్ సలార్ మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మళ్ళీ? అంటే ఇది చూసి ఈ ఫ్యూ డేస్ లో అండి ఒక సినిమా వచ్చిందండి, ఒకటి చిన్న సినిమా. అది నిన్ననే సినిమా వచ్చిందండి. మాట్లాడిన డేట్స్ తీసుకున్నారు, డేట్స్ కూడా ఇచ్చేసాను నేను. అవునా? ఎలా అనిపించింది సార్ మీకు ఈ సెలబ్రేషన్? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఒక ఆర్టిస్ట్ కి కావాల్సింది ఏంటండి, చప్పట్లు కావాలా, ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపట్టాలండి. దానికన్నా సంతోషం ఇంకా మించి ఏమి ఉండదండి ఆర్టిస్ట్ అంటారా? ఇప్పుడు మీ విలన్ క్యారెక్టర్స్ చూసుకున్నా, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా క్యారెక్టర్ చేయాలని చెప్పని ఏమైనా ఉందా సార్ మీకు? లేదండి, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే నా గోల్ వచ్చేసి నంది అవార్డు తీసుకోవాలండి. ది బెస్ట్ విలన్, ఉత్తమ అవార్డు విలన్ గా నేను అవార్డు తీసుకోవాలి, అది నా గోల్ అండి. సూపర్ సార్, అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ నేను తీసుకుంటాను కూడా. ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్. నాకు నా పైన కాన్ఫిడెన్స్ గట్టిగా ఉంది, తీసుకుంటానండి ఖచ్చితంగా.
ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి వీటి గురించి మీరు బాడీ వర్కౌట్ చేస్తారా లేదంటే? లేదు అంటే ఆర్టిస్ట్ అనేవాడు రెగ్యులర్ గా ఫిట్ ఉండాలి కదండి. మనం చేసేది నెగిటివ్ షేడ్స్, ఫైట్స్ ఉంటాయి, రన్నింగ్స్ ఉంటాయి, చేసింగ్లు ఉంటాయి, జంపింగ్ ఫిట్ ఉంటే మనకు ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్ అండి. సో దానికని రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తూ ఉంటానండి. మీరు ఏమైనా డైట్ ఏమైనా ఫాలో అవుతారా? యా డెఫినెట్లీ, ఖచ్చితంగా అండి. ఏముంటుంది సార్ మీరు తినే ఫుడ్ అయితే? ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ బాడీ వస్తుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ డ్రై ఫ్రూట్స్. ఎలా ఉంటుంది సార్ మీ డే? ఎలా ఉంటుంది అసలు డే? అంటే ఇక అది హరబుల్ లేండి, ఇక అది మీరు అలా కాదు అంటే మాకు ఇప్పుడు తినడానికి మాకు విసుకొస్తుంది, కాకపోతే మెయింటైన్ చేయాలి, తప్పదు. అవును, తప్పదు ఖచ్చితంగా. మీరు హారబుల్ అంటారు, క్యారెక్టర్ లో ఎలాగో హారబుల్ ఉంటుంది, బయట కూడా అలాగే ఉంటారా? బయట కూడా ఖచ్చితంగా ఉంటుందండి, మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే మనము ఇంకా 10 సినిమాలు చేసి దానికి ది బెస్ట్ అని చెప్పేసి చెప్పుకొని ఇంకా దానిపైన మళ్ళీ సినిమాలు చేస్తూనే ఉండాలి. ఇంకా అంతే, సినిమాలు చేయాలి ఇంకా. ఎట్లా మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? నాకు బాగా ఇష్టంగా తినే ఫుడ్ చికెన్ అండి. చికెన్ బిర్యానీ తింటాను నేను. బిర్యానీ అసలు ఇక ప్రతి చికెన్ బిర్యానీ హైదరాబాద్ లో చికెన్ బిర్యానీ ఇక కంపల్సరీ అండి. అంతేనా? ఇంట్లో కూడా ఎవ్రీ సండే గా నేను ఎక్కువ చికెన్ ప్రిఫర్ చేస్తానండి. మీరు ఇక్కడ లోకల్ సార్? యా అవునండి, హైదరాబాద్, తెలంగాణ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని